హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల పులుసుని తయారు చేయబోతున్నాను. ఈ రెసిపీని మనం ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను సముద్రం చేపలు కవర్లు తీసుకున్నాను. ఈ చేపల్ని శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసుకుందాము. చేపలకు సరిపడే కారపొడి, సరిపడే ఉప్పు, కొంచెం పసుపు వేసి చక్కగా కలుపుకొని మనం పక్కన పెడదాము. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెడితే చేపలకి మంచిగా మ్యారినేట్ అయ్యి చాలా బాగుంటుంది. ఈ లోపల మనం పులుసుకి సరిపడా చింతపండుని నానబెట్టుకుందాము. ఇప్పుడు మనకి కావాల్సిన మసాలా ఒకటి తయారు చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక తిప్పాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులో పులుసుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యాక అందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయని వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు చక్కగా వేపుకోవాలి, గోల్డెన్ కలర్లో వచ్చే వరకు. ఇప్పుడు అందులో తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి కూడా చక్కగా వేయించాక మనం రెడీ చేసి పెట్టుకున్న మన మసాలా వేసుకోవాలి. ఆ మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. కొద్దిగా వేగాక అందులో సన్నగా తరిగిన టమాటాలను, నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నాను. ఈ టమాటాలు కూడా వేగాక అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. మనం పులుసులో కూడా వేసుకోవాలి కదా. మనం చేపల్లో అయితే సరిపడా వేసుకున్నాం. ఇప్పుడు పులుసుకి సరిపడా ఉప్పు, మళ్ళీ కొంచెం కారపొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పులుసుకి సరిపడా చింతపండు రసం కూడా ఇందులో మనం వేసుకోవాలి. ఈ పులుసు మరిగే వరకు కాసేపు మనం మూత వేసుకోవాలి. పులుసు మరిగాక మనం మ్యారినేట్ చేసుకున్న చేపల్ని జాగ్రత్తగా ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. చేపలన్నీ వేసుకున్నాక స్లోగా గరిటతో ఇలాగ అన్నీ సర్దేసుకొని కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. మధ్యలో మూత తీసి ఇలాగ గరిట పెట్టకుండా కుదుపుతూ ఉండాలి. పులుసులో ఆయిల్ పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు మన చేపల పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కరివేపాకు వేసుకొని ఇంకా స్టవ్ని ఆపేసుకుందాము. ఇప్పుడు మన యమ్మీ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చక్కగా వేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.